వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మీకు మీ కుటుంబ సభ్యులకు నాగుల చవితి శుభాకాంక్షలు అన్నమాట. పుట్టలో పాలు పోసి నాగమ్మ తల్లికి మొక్కచ్చిరా దోస్తులు. ఇక మేమైతే పొయ్యి వచ్చేసినామన్నమాట. ఇక వీడియో స్టార్ట్ చేసుడైతే చేసినాం గానీ మరి ఎంతసేపు అవుతుందో ఏం కథను అని అయితే భయం అయితే అవుతుంది. ఇక ఇలా కొంచెం లేటే అవుతుందని మేమైతే అనుకుంటున్నాం దోస్తులు. మన వీడియోస్ గనక మీరు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ అయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే అస్సలు మిస్ కాకండి దోస్తులు. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తూ ఇంత ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికి చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అని అంటే పిల్లలు లేరని వేరే దాంతో ఉంటే పార్ట్ 16 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. నువ్వు ఏడ్చుకుంటా కూసున్నంత మాత్రాన నా కొడుకు మారిపోతాడు, కరిగిపోతాడు, నిన్ను దగ్గరికి తీసుకుంటాడని అస్సలకే అనుకోకు. ఆ కొడుకు జీవితం సగం నాశనం చేసినావు. ఇప్పటికైనా నా కొడుకును మంచిగా బతకనియ్యి, అర్థమైతుందా? నోరు మూసుకొని మూలకు పడుంటనేమో పడుండు, లేకపోతే నీ అవ్వగారింటికి పోతే పో, ఆడ పోయి సావుపో. ఎవని గంటం ఎవని పిండమే. రూపాయి తెచ్చిన దానివి కాదు దొంగముండా. నువ్వు ఏవట్టి లచ్చలు లచ్చలు మేము అజ్జేసుకున్నాం. ఆ కొడుకుని ఇలా ఇష్టం ఉన్నట్టు పోయి మాట్లాడతావా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే వాడు ఊకుంటాడు, ఏదైనా పడుంటాడు అని అనుకున్నావా? ముందట ఉంటాడు అనుకున్నావా? ఇప్పుడు వాడు మారిపోయిండు. అర్థమైతుందా? వానికి ఏంది ఎవరేంది ఏం చేస్తుర్రు అనేది అన్నీ తెలిసినాయి అంటాను అత్తమ్మ. నేనేం చేసిన చెప్పు? నేను నా భర్తనే నా లోకం అనుకొని నేను బతుకుతాన్నా. కొంచెం అన్నా కూడా మీకు క్షేమధర్మం లేకుండా నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టిర్రు. నువ్వు కూడా కొట్టినావు. నీకో బిడ్డ ఉంటే నువ్వు గిట్లనే చేద్దువా? నా బిడ్డ ఉంటే గిట్ల చేస్తే మాగొడుదును. నేను మొగనికి ఇష్టమైంది చేస్తే ఒప్పుకుంటేనే అది భార్య, లేకపోతే లేదు. అంటే మొగోడు ఇంకో దాని ఎంబడి పోతా అంటే ఆ పెళ్ళాన్ని చూసుకుంటా ఉండాలా? అదేనా పద్ధతి? అవును. నువ్వేం చక్కదనం ఉందే నీ దగ్గర? ఏం చక్కదనం ఉందని నిన్ను పట్టుకొని ఉంటాడే. అవునే, పిల్ల జల్ల పైసా ఏది లేకపాయే. నన్ను ఇష్టం ఉన్నట్టు ఇద్దరు కొట్టిర్రు. ఎప్పుడైనా నమో భర్త నా మీద అస్సలకి చేతి వేసుకోకపోయేటోడు. అసొంటిది అలా నీ మాటలు పట్టుకొని నన్ను ఇష్టం ఉన్నట్టు కొట్టిండు. మీకు ఏ పాటి మంచిగా అవుతుందో చూస్తా. బిడ్డా అమ్మా అమ్మా, ఏమైంది? ఎందుకు నా బిడ్డను కొట్టిర్రు? నువ్వు నీ కొడుకు కలిసి. నా బిడ్డ ఏమంత పాపం చేసిందే మీకు? నా బిడ్డ మీద చేతేసుకోవడానికి నువ్వెవతివి, వాడేవాడు? ఆటలు మర్యాదగా రాని. నీకేంది మర్యాద ఇచ్చేది? మా బిడ్డను ఇష్టపడి చేసుకున్నారు. ఈ రోజున మా బిడ్డను కొట్టాల్సిన అవసరం ఏమున్నది? మా బిడ్డకు ఎవ్వరు లేరని ఇష్టం ఉన్నట్టు కొడతారా మీరు? విలిపి నీ కొడుకు ఎడవేండో. అసలు దేనికి వచ్చిందే బిడ్డ? లొల్లు ఏమిటికి వచ్చింది? నువ్వు చేసిన తప్పేంది, అయినా చేసిన తప్పేంది? అసలు నిన్ను కొట్టాల్సిన అవసరం ఏమున్నది? పెళ్ళై 4 సంవత్సరాలు అవుతుంది. ఏ రోజు నువ్వు ఒక ముచ్చట మాకు చెప్పలేదు. ఈ రోజున కొడుతున్నావనంటే మా పారం ఎంత తలుక్కుమనారే? చెప్పు, ఎందుకు కొట్టిర్రు? ఇది ఉండు, వాడెందుకు కొట్టిర్రు? వీళ్ళకు మర్యాద కూడా ఇయ్యద్దిగా. నాకంతా బీపీలెత్తాంది. ఓ సక్కని పూస, నీకు బీపీ ఎందుకు లేస్తాందే? ఏ పాటి పెట్టినవే కొడుకు? నా కొడుకు ఏ పాటి కట్నం పోసినావు? లంగా ఆ రోజున ఏమన్నవే? ఈ బిడ్డ ఒక్క జాలు, మాకు ఏదద్దు అని ఉరుకులాడుతీవి కదా. అద్దు అని మేమన్నా కూడా 2-3 సార్లు ఇంటికి వచ్చి సంబంధం ఓకే చేయించుకుంటేవి కదా. మరి ఆ రోజున అనకపోతేవేమే కట్నం అని? మరి ఈ రోజున ఎందుకు అంటున్నవే? అయిపోయి అంటున్నావు. మనుషులా మీరు? గాడిదలా? ఎవరితో ఎట్లా మాట్లాడాలని తెలియదా? నీకు కోడల్ని ఎట్టే చూసుకోవాలని తెలియదా? నా బిడ్డ మీద ఎందుకు కొడతావు చెప్పు. నేను అప్పుడు వచ్చినప్పుడు కూడా నా బిడ్డలు ఇష్టం ఉన్నట్టు అన్నా కూడా పోనీ అనుకుంటారు కూడుంటారు అని అనుకున్నా. కానీ ఇలా కొట్టాల్సిన వచ్చిన అవసరం ఏమొచ్చింది? నా బిడ్డ మీద చేతేయాల్సిన అవసరం ఏమొచ్చింది? మీ కండ్లు మండ. నా బిడ్డను నేను కడుపుకు చంపుకున్నా కావచ్చు, కానీ ఒక్కరోజు ఒక్క దెబ్బ వేయకుండా నా బిడ్డను చదువుకున్నా మీ చేతిలో పెడితే మీరు కొడతారు. ఏమైంది చెప్పవ్వా, నువ్వు అస్సలకే భయపడకు. నీకు నేనున్నా. బాబాయ్నే గాని తండ్రి స్థానంలో నేనొచ్చినా నేనుంటా. నీకు చెప్పు, ఎవ్వడు ఏం చేసిండు, నువ్వు ఎందుకు దెబ్బలు తిన్నావు, ఎందుకు కొట్టిర్రు అది చెప్పు. అయ్యో బాబాయ్, నాకు పిల్లలైతలేరని ఆయనే ఇంకో దాన్ని ఉంచుకున్నాడు బాబాయ్. ఏంది? అవునమ్మా. అయితే నేను మొన్న ఇంటికి వచ్చిన చూసినవా? అప్పటి నుండే వీళ్ళ ప్రేమాయణం కొనసాగుతుంది. ఆమెకు
పిన్ని ఫుల్ సపోర్ట్ ఇస్తాంది. ఏమనంటే నీకు పిల్లలైతే లేరు, నీకేదైతే లేరు, నా కొడుకు 10 మందితో ఉంటాడు, నువ్వు ఇంట్లో మూలకు పడుండు అని నన్ను తిడుతుర్రమ్మా. నీ మొగని వేసుకున్నాక గట్లనే మీ ఓడు ఇంకో దాన్ని తెచ్చుకోమంటే నువ్వు పక్కకు చూసుకుంటున్నావా? చెప్పు ఇంకేమన్నారు? అయితే నేను కొన్ని రోజుల నుండి నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేసు లేదు, రాత్రి పగలనుకుంటా 1-2కి ఇంటికి వచ్చడు. ఎటు పోతున్నావు అని అడిగితే నేను ఎటు పోతా, నా పైసల బాధ ఉండి తిరుగుతున్నా, నీ అవ్వకాన్ని నుండి తెత్తలేవు, 1,00,000 రూపాయలదే 50,000దే తెత్తే మాట్లాడు, తేకపోతే నువ్వు నాతో మాట్లాడకు అని నన్ను అంటుండు. నాకు అనుమానం వచ్చింది, ఊకే పొలం కాడికి పోతున్నా అని చెప్పుడు. పొలం కాడికి పోవులేదు, ఎక్కడికి పోవులేదమ్మా. ఆ బక్క పోరి ఎప్పడుసుందో ఈ నెంబడ పడుతుంది. ఆ బక్క పోరికి ఈమె పుల్లు సపోర్టు, నా కొడుకుని ఇష్టపెట్టకు, నా కొడుకుని పట్టుకో, దాన్ని ఇంట్లోకే తరిమేద్దావు, నిన్నే ఉంచుకుంటా, నీకే కొడుకుని ఇస్తా అని ఈమె మొత్తం ఆమెకి చెప్పింది. ఇక నేను అటు వచ్చినాక కొడుకు ఏం నేర్పిందో ఏమో తెలియదమ్మా. కొడుకు మొత్తం మారిపోయిండు. నేను నిన్న ఇక మరి పొలం కాడికి పోతున్నానంటుండు అని పొలం కాడికి పోయేసరికి పొలం కాడలేడు. ఇక నాకు ఈ పోరు మీద అనుమానం వచ్చి ఇంటికి పోయేసరికి మంచిగా వండడం మాడ. ఆహా అన్నే చెప్పు అందుకొని చీపురు అందుకొని మలేసుకుంటా ఇంత ఉచ్చబోసి అలా నానబోసి దాన్ని వాన్ని ఇద్దరిని చంపు పెరవే బిడ్డ, నీకు భయమైందా? ఇక నేను పొట్టు తిట్టినమ్మా. ఆడు దాని దిక్కే సపోర్ట్ ఇస్తాడు. అది అంటాంది వీడు నా ఓడు, నేను పిల్లల్ని అంటే అది చేతిలో పెడతా, నువ్వు సాదుకో, నువ్వు మూలకు పడుంటూ, వీడు నా మొగుడు అన్నట్టు మాట్లాడుతుంది. అవునా? నేను అక్కడ తిట్టేసి ఇంటికి వచ్చినమ్మా. ఇంటికి వచ్చినాక దొంగ ముండాను, నన్ను అట్లా ఎత్తవా ఇట్లా ఎత్తవా అట్లంటవా ఇట్లంటవా అని ఈమె వాళ్ళ కొడుకు పొట్టు దన్నిర్రు. సిగ్గున్నాదే, నువ్వు ఒక ఆడదానివేనానే? అవునే, ఆడి స్థానం నుండి నువ్వు ఇంకో ఆడదాని జీవితం నాశనం చేయాలని చూస్తున్నావు. నువ్వు మనిషివేనా? నేను జీవితం నాశనం చేసుడు కాదు, అర్థమవుతుందా? నా కొడుకు పిల్లలు లేరు, నా వంశం వీడితోనే దీంతోటే అయిపోతుందా? అందుకే నా కొడుకు ఇంకో లగ్నం చేస్తా అని నేను అనుకుంటున్నా. అందుకే దీన్ని తన్నినం. ఇట్లదంతవే నా బిడ్డ మీద చేతేసుకోవడానికి నువ్వెవతివే? అవునే, అద్దు అని అంటే నాకు ఫోన్ చేసి చెప్పనుంటివి, నలుగుట్ల పెద్ద మనుషులలో పెట్టిపిత్తునుంటిని. నేను ఆగు ఓ వదిన, వీళ్ళని ఎట్లా ఆట ఆడియాలో నేను అట్లా ఆట ఆడిస్తా. మనకు ఎవ్వరు లేరని వీళ్ళు అనుకుంటున్నారు కావచ్చు. నాకున్న వెనుక పార్టీ దంతా కాదు వీళ్ళ విలువ. నా పార్టీని ఒక్కసారి వెళ్తే ఇల్లు కాడి నుండి లేచి పారెత్తారటు, లేపి పారెత్తారు, అర్థమైందా? అవన్నీ కాదు, ఫోన్ చేయి, నీ కొడుకు ఫోన్ చేసి రమ్మన్, బయటకు వా, బయటనే వీళ్ళు ఇజ్జత్ తీయాలి, నలుగుట్లనే వీళ్ళు ఇజ్జత్ తీస్తేనే వీళ్ళకి అదైతుంది. నా బిడ్డను కొట్టడానికి వాడేవాడు, నువ్వెవతివి? ఆ రోజు మేము చేసుకోమన్నా కూడా నువ్వు 2-3 సార్లు వచ్చినావు కట్నం అద్దేదద్దు అని. ఈ రోజు నా ఎందుకు కొడుతున్నావు? పిల్లలైతే లేరు అని అంటున్నావు. నీ కొడుకు ఉందా లోపం? ఆ బిడ్డకుందా? ఏది తెలియంది నా బిడ్డది ఎట్లా టార్చర్ పెడతారు మీరు? అవును, ఈ బిడ్డకే ఉన్నది లోపం, అందుకే నా కొడుకు పిల్లలు పుడతలేరు. అందుకే నా కొడుకుని బిడ్డను వదిలించుకోవాలని చూస్తుండు. తీసుకపోర్రి మీ బిడ్డను. అవునా? తీసుకుపోతాం, అదే తీసుకుపోతాం. ఎట్లా తీసుకుపోవాలో మాకు బాగా ఎరికే. బిడ్డ నువ్వు ఏడవకు, వీళ్ళ మీద ఎట్లాంటి కేసు పెట్టి వీళ్ళని ఏం చేపియాలనో బాబాయ్కి అన్ని తెలుసు బిడ్డ. అయితవా నిన్ను గంత కొడతాడా వాడు? ఫోన్ చేసి రమ్మన్, నీ కొడుకుకి ఇంట్లో నడవది, బయటకే పోదందా? ఆ దొంగముండా ఇల్లు ఎడబిడ్డ, ఓసారి ఓదంపా, దాన్ని చెప్పందుకున్న అంతపా, దానికి సిగ్గులేదా? ఎప్పటి నుండో ఈయన ప్రేమిస్తుందట బాబాయ్. ఈయన అస్సలకే ఒప్పుకోలే, కానీ నేను అటు వచ్చినాక వీళ్ళు ఆయన ఏమో చేసి ఒప్పించిర్రు. దానికి పెళ్ళయిందా? కాలే. అలా తక్క కూడా వచ్చింది నాతోటి. నన్ను ఘోరంగా అంటే ఘోరంగా అన్నరే అమ్మ. ఆయన ఘోరంగా మాట్లాడిండు, నన్ను తిట్టిండు. ఆ మాటలు గుర్తు చేసుకుంటే అసలు నా భర్తే నాకు ఇట్లా తిట్టింది అని అనిపిస్తుంది. ఆ నోట్ల మన్ను పోతే వాడు ఎట్లా తిడతాడు బర్రా అని ఇప్పుడు వాని ఈ పంత సాపి ఎత్తనేది ఎట్లయితే అట్లాయే. ఆ కొడుకు ఈ సాపి ఎత్తవా? లతక్క నన్ను ఇంట్లోకి పోయినాక పొట్టు కొట్టిర్రు. లతక్క ఈమె అయినే ఇద్దరు కలిసి కొట్టిర్రు. అందుకే అమ్ముండు బాబాయ్ వచ్చిర్రు. అదే రేపు తప్పుడు చేసినోనికే ఉన్నది, మంచి చేసిన వాళ్ళకి లేదు. ఏయ్ ఈ నోట్ల మన్ను పోతే నా బిడ్డను నువ్వు ఎట్లా కొడతావురా? అవ్వా నువ్వు కలిసి నా బిడ్డను ఎట్లా కొట్టిర్రా? ఈ కళ్ళు మండా, నువ్వు చచ్చిపోను. ఊరా ఎందుకు కొట్టినవురా నా బిడ్డను? ఎందుకు కొట్టినావు? ఏయ్ నా గల్ల పట్టనీకి నువ్వే వనివిరా. ఏమైంది? బరాబర్ పడతా. ఏ
నీకెంత ధైర్యం రా మా ఇంటికి వచ్చి నా కొడుకు గల్లబడుతున్నావు నువ్వెవనివిరా బరాబర్ పడతాడు నా బిడ్డ మీద చేతేసుకోవడానికి నువ్వెవతివే నీకేం హక్కుందని నా బిడ్డ మీద నువ్వు చేతేసినవే అవునే నీకో బిడ్డ ఉంటే తెలిసేదే అవలాలా నా బిడ్డ ఉండగానే ఇంకో దాని దగ్గర వండ పెట్టునటిది ఇంకోతి కావాలంటే దీనికి కోడళ్ళు అవు బరాబర్ కావాలి పిల్లలు కుడతలేరు గొడ్రాలు నీ బిడ్డ పట్టుకపో చెప్పురా చెప్పు ఎందుకు కొట్టినావురా నువ్వు ఇంకో దాన్ని ఉంచుకుంటావా నా బిడ్డ ఉండగా నువ్వు ఇంకో దాంతో ఎట్లుంటావు బరాబర్ ఉంటా నాకు ఆ పోరంటే ఇష్టం ఈ పోరంటే ఇష్టం లేదు తాగుబోతు పాడుకో బగ్గా దాగచ్చి పాడైనావు నీ తాగుబోతు నోట్ల మన్ను పోతే ఇంకో దాన్ని ఉంచుకున్నావు మరి నా బిడ్డ పరిస్థితి ఏంటిరా దొంగ పాడుకోవు నా బిడ్డ నీకు నచ్చకపోతే నా ఇంటికి వచ్చి తోలేసి రానుంటివి అంతేగాని నా బిడ్డను ఎట్లా కొడతావు నా బిడ్డను ఎట్లా అజ్జేస్తావు నిన్ను ఎల్లేసి తొక్కిపియాలో నాకు బాగా ఎరక తొక్కిపి ఏడేసి తొక్కిపిస్తావో తొక్కిపిరా నేను కూడా చూస్తా ఆ కొడుకు గల్లబట్టిండు బరాబర్ పడతాడు ఆయనకు ఆ హక్కు ఉన్నది బిడ్డ కాబట్టి సీను నీకు బంగారం అసొంటి పెళ్ళాం ఉండంగా ఎందుకు రమ్మది ఇప్పుడు నీకు పెళ్ళాం కావాలా అది కావాలా దాన్ని వదిలిపెట్టు నీ పెళ్ళంతోటి మంచిగా ఉండు ఏందవ్వా నువ్వు కూడా గట్టినే మాట అంటావు దానికి పిల్లలు లేరు జల్లలు లేరు ఎట్లుంటాడు ఓ బొచ్చడు మంది ఉన్నారు పిల్లలు లేనోళ్ళు నువ్వు బతుకుతలేరా మీకేం తెలియదాగవ్వా మా బాధ మాకెరక మా ఇంట్లో బాధ మీకేమెరక అని మాట్లాడుతుర్రు ఏం బాధ లంగా తెలివి అంతా అరి ఉండంగా ఇంకో దాంతో ఉంటాడా అసలు వానికి మనసు ఎట్లా వచ్చింది ఆ దొంగ ముండ 4 చంపిరా పోర్రయ్యా వీన్ని కాదు చంపేది దాన్ని పండబెట్టి ఇజ్జతి తీసిరా పోర్రి అసొంటి ముండలు ఉండబట్టికే ఇసొంటి మొగోళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి ఆహా అది ఎక్కడో చూపిద్దు పారా నువ్వు దాని సోపతి పట్టినవా అది నీ సోపతి పట్టిందా అసలు ఎట్లయింది ఏం కథ అనేది నేను మొత్తం తెలుసుకుంటా రేపు నా పార్టీని అంతా పట్టుకొని వచ్చి నిన్ను ఇడ పొట్టు పొట్టు అనిపిస్తా నువ్వేమనుకుంటున్నావో నా బిడ్డకు అన్యాయం చేస్తానంటే నిన్ను అస్సలకే ఊరుకునేటోని కాదు ఏం చేస్తావో చేసుకో నీ బిడ్డకు అన్యాయం చేస్తానంటలేను నీ బిడ్డను కూడా ఇంట్లో పడుంటుమంటానా పరి మనిషి తీరు ఓ పక్కకు మూలకుండని దానికి సచ్చేదాకా బువ్వ పెడతా నేను చేసుకున్నందుకు నల్లికుట్లోడా ఇక నా బిడ్డకు ఆడ బువ్వ దొరకలేదు కావచ్చు నీ కాడ పని చేసుకుంటా ఈ సుట్టి చేసుకుంటే నా బిడ్డకు బుక్కడు బువ్వారెత్తావు మరి నేను అన్యాయం చేస్తాను అంటలేను కదా నీ బిడ్డను కూడా ఉండమంటానా నీ బిడ్డకు పిల్లలు పుట్టింది నేనేం చేయాలి నా వంశం పెరగద్దా నా బాధ నాకు తెలుసు మీ బాధ మీకు తెలుసు నువ్వు ఎట్లా మారు బావా ఇట్లా బావ అంటున్నావే ఇంకా బావనోట్ల మన్ను నా కొడుకు గల్లా ఇడిచిపెట్టు అస్సలకే ఇడిచిపెట్ట పారా దాని ఇల్లేడా చూపిద్దుపా అది ఏమనుకుంటాందో దాని సంగతి ఏందో నేను చూస్తా అది ఎవ్వతో దాన్ని చూపిద్దుపా నాకు ఒకసారి ఆడికి పోయిదన్నాలే దాన్ని ఆడిదాన్ని దాని అవ్వకన్నా సిగ్గురేదా అయ్యలేడెవ్వలేరు ఇద్దరు అక్క ఆడక్కలు రాజ్యమే వెళ్తారు అరా నడువు నేను నడవా నా ఏదన్నా ఉంటే నాతోటి చూసుకోర్రి ఆమెనంటే ఏమత్తుంది నాకు ఆ పిల్ల అంటే ఇష్టం ఆ పిల్లతోటి నేను ఉంటున్నా మీకు కష్టమైతే మీరు వదిలిపెట్టి ఓర్రి మిమ్మల్ని ఎవడు ఉండమంటాండిడా వాళ్ళు ఉండమంటుర్రు అని అంటున్నావు నా పోరుతోటి 4 సంవత్సరాల పొంటి ఉన్నావు నా పోరి బతికేం కావాలి ఉన్నదే ఒక కోట్ల ఆస్తి పోయి తీసుకొని పోయి సాదుకో పోర్రి ఈ నల్లికుట్ల ముఖంలో చెప్పు అబ్బా అబ్బా ఎంత నల్లికుట్ల తన వేసి మమ్మల్ని నమ్మించి నా బిడ్డను ఇంత టార్చరు ఎత్తున్నావు నా బిడ్డ ఏ రోజు కూడా ఒక్క మాట మాకు చెప్పుకోలేదు అసొంటిది నీ అవ్వ నువ్వు కలిసి కొడతారా మిమ్మల్ని వదిలిపెట్టాం పోలీస్ స్టేషన్లో పెడతాం పంచాయతీ పెట్టిపిస్తాం మిమ్మల్ని ఎట్లా వేయాలో అట్లా ఎత్తాంపా బిడ్డ దాని ఇల్లేడ ఒకసారి చూపిద్దు పాయే ఇది అన్నాలే 4 ఆ కొడుకులు ఎట్లా కొడతావే నిన్నుదంతా నువ్వు సక్కందాయి కాదే సిగ్గులే ఆడదానా ఒక ఆడదానిపై ఉండి ఇంకో ఆడదాని జీవితం నాశనం చెయ్యాలని చూస్తున్నావు నువ్వు మనిషి వానే నువ్వు అత్త వానే నువ్వు తల్లి వానే నీ మీద ఊంచుడు కాదు ఇంకా నిన్నేం చేసినా పాపమే లేదు నువ్వు నడువురా పొర్రి ఏం చేస్తారో మీరు చేసుకో పొర్రి నా కొడుకుకు నువ్వు దీని మీద మనసు ఎరిగింది రాయే దొంగముండ రాయే ఇంట్లో వండి సంసారాలు నాశనం చేస్తున్నావాయే ఎవరు అంటున్నవేందే మా అందరిని చూస్తే నీకు అర్థమైతలేదా అనే ఆ బిడ్డను నువ్వు ఎట్లా కొట్టిపిత్తవే దొంగముండా చూస్తే పిట్ట పిల్లలెక్కున్నావు నీకెందుకే ఇవన్నీ ఏం మాట్లాడుతున్నారు ఆయన నేను ఇద్దరం ప్రేమించుకున్నాం అవునే నీకెవడు దొరకలే బయట పెళ్ళైన మొగోడే కావాల్సి వచ్చిందానే ఇష్టమున్నట్టు మాట్లాడకుర్రి మావయ్య నేను చెప్పేది నుర్రి ఏంటి తినేది తాగుబోతోడా మంచిగా తాగొచ్చినావు ఆ బిడ్డను టార్చర్ చేయడానికి నువ్వేమనివి అస్సలకే వదిలిపెట్టేది లేదు పక్కదారా నీకెవడు దొరకలేడానే దొంగ ముండ ఏవట్టి నా జీవితం సర్వనాశనం అయిపోయింది అవును చూడ్డానికి పెద్ద మనిషి తీరున్నావు గాని గవ్వేనా మాటలు
ఆ బిడ్డ దగ్గరికి ఆయన వచ్చిండు, ఇద్దరు ప్రేమించుకుంటుర్రు. ఏమైతాంది? ఒక్కొక్కడు 2 పెళ్లిళ్ళు చేసుకుంటలేరా? పిల్లలు లేరని నీ అల్లుడు మా పిల్లను పట్టిండు. అయితే ఏంటి దొంగముండా, రేపు నీ బిడ్డనిసి పెట్టి ఇంకో దాన్ని పడతాడు, నువ్వు ఊకుంటావే? చెప్పే ఇజ్జత్ లేని ఆడదానా? వెనక ముందెవ్వడు లేనట్టున్నాడు కదనే. నీ మొగడు ఉంటేనేమో మీ ఇద్దరు కావరాలు అంపెటోడు, ఇక నీకు మొగలు లేడు ఎవరు లేడని ఇంకో మొగనికి నలగబెట్టినవా? బయటోడికి ఇస్తే కట్నం పోయాల్సి వస్తుంది, అలకగా వెళ్ళిపోనని చూస్తానవా? అవన్నీ మాటలు కాదు. ఈ బక్కముండ ఏబట్టి నా బిడ్డను మీరు ఇద్దరు కలిసి కొడతారు. అది దాన్ని చూస్తే ఏరుగా కూసున్నోడు లేవడు. అది ఎట్లున్నది, నా బిడ్డ ఎట్లున్నది, నా బిడ్డ అందాన్ని చూసి అప్పుడు కావాలని ఇద్దరు ఏం పడబడుతుంది. ఈ కాలాన ఇప్పుడు నా బిడ్డ మీకు నచ్చలేదు, నా బిడ్డకు పిల్లలు పుడతలేరని నా బిడ్డను వదిలించుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరారా ఈ ఊర్లు ఉన్నారు కదా మీరు, ఇది న్యాయమా అన్యాయమా? నీ బిడ్డను మేము వదిలించుకోవాలని చూస్తున్నామని అనలే. నీ బిడ్డను ఎందుకు కొట్టినాము అని అంటే నా కొడుకు ఇజ్జత్ తీసింది కాబట్టి నీ బిడ్డను మేము కొట్టినాము. సరే కొట్టినందుకు మా తప్పైందని మేము అంటావు. నీ బిడ్డను మేము వదిలేస్తాం అని అంటలేము. నీ బిడ్డ కూడా ఉండని, కానీ నా కొడుకు ఆ పిల్లను చేసుకుంటే ఆ పిల్లకు ఇంత పిల్లగాళ్ళు ఉడితే ఆ పిల్లగాళ్ళని చూసుకుంటా నీ బిడ్డ కూడా మాతోటే ఉంటది. అందరం కలిసి సంతోషంగా ఉంటాం. ఏయ్ ఆడిదానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మొగడు ఉన్నప్పుడు ఇంకో దాన్ని తెచ్చి పెడితే నువ్వు ఊకుందువా? దాన్ని చూసుకుంటా నువ్వు సపడే కుందువా? ఇదెక్కడి తీర్పు, ఇదెక్కడి న్యాయం? అసలు నువ్వు మనిషివేనా? కొడుకు తప్పు చేస్తే కొడుకా గట్ల కాదని చెప్పి కోడల్ని కొడుకును కలిపే ఆడెక్కలున్నారు గాని నీ అసొంటు దొమ్మరోళ్ళు ఉన్నారని నాకు తెలియదు అవ్వా. ఇయ్యాలనే చూస్తానా ఈ ఊర్లో కొత్తగా, మా ఊర్లో అయితే గిట్ల లేరు. వంశం పెరగాలని నేను అనుకుంటున్నా, మీకేంటి? మీ బిడ్డను మంచిగా మేపాలని మీరు అనుకుంటుర్రు. ఇక మేము లేక అడక తింటానవాడా? కొంచెం అనేవాళ్ళు ఉందా అత్తమ్మ నీకు? ఇన్ని రోజులు నేను నీతో ఎంత మంచిగా ఉన్నా, ఎన్ని మాటలు అన్నా కూడా పోనీ నా అత్త నన్నే అంటుంది కదా అని నేను సప్పుడేక అన్ని ఓర్చుకుంటా పోతే, ఈ రోజున నువ్వు నా సంసారాన్ని ఎడగొట్టి నీ కొడుకుకు ఇంకో దాన్ని అంట పెట్టాలని చూస్తున్నావు. అది కరెక్టేనా అసలు చెప్పు? నా కోడలు అనుకోనే నీకు 3 లక్షల దాకా పెట్టిందే. రూపాయి నీ అవ్వ పెట్టిందా, నీ మొగడు పెట్టిందా, ఎవడు పెట్టిండు? నేను 3 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నా. అదే నా మీద నాకు నీ మీద ప్రేమ లేకనే ఖర్చు పెట్టుకున్నానా? నీకు ఇంత పిల్లలు అయితే అందరం మంచిగా ఉండొచ్చు అని అనుకోనే నేను అది చేసినా కదా. ఇప్పుడు నీకు పిల్లలు అయితే లేరు, మరి నేను ఏం చేయాలి చెప్పే? నా వంశం పెరగద్దానే, నా వంశం ఇట్లనే ఉంటాదే. అందుకే నాకు నీ మీద ఇష్టం పోయింది అని అంటే నువ్వు పూర్తిగా నేను ఇంట్లోకే వెళ్ళిపోమ్మని మేము అంటలేము. ఇంట్లోనే ఉండు, నీకు బుక్కడి బువ్వ పెడతాం, తినుకుంటా చూసుకుంటా ఉండు. వానికి నచ్చిన వాళ్ళతోటి వాడు ఉంటాడు, ఆ పొల్లని ప్రేమిస్తాడు. ఇంత పెళ్లి చేసుకుంటే ఆ పొల్లకి ఎవరన్నా అయితే అందరం మంచిగా ఉంటాం కదా అని గట్లా ఆలోచిస్తాను నేను. ఏందన్నట్టు ఆ భర్త పక్కకి ఇంకో ఆడదాన్ని నేను ఎట్లు ఊహించుకోవాలి చెప్పవు? నువ్వు అనుడు ఈజీగా అంటున్నావు, కానీ నేను ఎట్లా భరించాలి ఆ బాధను? ఆ బాధ నీకు అర్థమవుతుందా ఏమన్నా? నీకు అట్లా జరుగుంటే తెలిసేది. నాకు అస్సలకే ఇష్టం లేదు అట్లా. నా భర్త నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే కావాలి అంతే తప్ప వేరే ఆడదాంతోటి ఉండటానికి నేను అస్సలకే భరించలేను, అది ఊహించుకోలేను. అయితే అన్న వదిలిపెట్టి పో నీ అవ్వతోటి. అయితే వదిలిపెట్టి పో అని అంటాను. మరి ఎందుకు పెళ్లి చేసినావే నీ కొడుకు? చెప్పవే, ఎందుకు పెళ్లి చేసినావు? దొంగముండా చూసినవారే? ఓ నల్లికుట్ల ముండా, ఇటు ముందరికి రా. నువ్వు బర్రదానా చూస్తావు? మరి చెప్తావేమే? నీ బిడ్డ ఏబట్టి ఇప్పుడు నా బిడ్డ జీవితం ఇట్లయితే దొంగముండా. రేపు నీ బిడ్డకు అదే పరిస్థితి వస్తే ఏం చేస్తావే? వాని దగ్గర ఉన్నదో లోపం, నా బిడ్డ దగ్గర ఉన్నదో ఆ భగవంతుడికి ఎరక. వాని దగ్గరనే ఉంటే లోపం, నువ్వేం చేస్తావే? రేపటి రోజు ఇంకో దాన్ని తెచ్చి కట్నే పెడతాడు, నువ్వు ఊకుంటావానే? అంత లొల్లి మాకు అవసరం లేదు. ఏదన్నా ఉంటే మీరు చూసుకోర్రి అంతే తప్పించి మా దగ్గరకు వచ్చి లొల్లి పెడితే మాత్రం మేము ఊకుండేటోళ్ళం కాదు. అదేదో నీ అల్లుడికి చెప్పుకో, నీ అల్లుడికి బుద్ధి చెప్పి మార్చుకుంటే మార్చుకోర్రి, కలిసి ఉంటే ఉండుర్రి. నా బిడ్డకు నేను బుద్ధి చెప్పుకుంటా. బుద్ధి లేదు నప్పతట్లోడా, దాంతోటే ఉంటావా? ఈ బక్కలే కావాలి నీకు నా బిడ్డ అద్దారా? నీ బిడ్డను వదులుకోను, నేను బక్కదాన్ని వదులుకోను, నాకు ఇద్దరు కావాలి. నీ బిడ్డను నేను వదిలేస్తాను అంటలేను కదా. ఇంట్లో బుక్కడు బువ్వ పెడతా, తినుకుంటా ఉండుమంటానా? అంటే నీ చుట్టూ ఏపించుకుంటావు, నా బిడ్డకు బుక్కడు బువ్వ ఎత్తే నా బిడ్డ ఏడ్చుకుంటా, మీ చుట్టూ చూసుకుంటా, నీకు కావరం వచ్చినప్పుడు నా బిడ్డను కొట్టుకుంటా తిట్టుకుంటా, నీ అవ్వును నువ్వు ఉంటే నా బిడ్డ పిచ్చిదాన్లే కడబండి ఉండాలా? అవురా, నా బిడ్డకు మేము లేవనుకుంటానవా? మాకు లేకున్నాం అనుకుంటానవా? మాకెంత లేకున్నా ఒక్క రోజు ఒక్కళ్ళ ఇంటికి పోయి మేము అడక తినలే, అర్థమైందా? మా కష్టం మీద మేము పైకి వచ్చినోళ్ళం. కావురం కట్టపాలు గాను ఈ బక్కముండ ఏ బట్టి నా బిడ్డ జీవితం నాశనం కాబట్టే. ఓ బక్కదానా, మా అల్లుణ్ణి వదిలేత్తవా వదిలేయవా?
అది వాళ్ళిద్దరిని అడుగు, వాళ్ళిద్దరికి నేనంటే ఇష్టం, వాళ్ళిద్దరు నన్ను కావాలని అనుకుంటున్నారు కాబట్టే నేను ఈయనతోటి ఉంటున్నా, ఈయన పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా. ఏ రోజు ఈయనను పెళ్లి చేసుకుంటా అని అనుకున్నాను ఆ రోజు నుండి ఈయనకు ఆమెకు చెప్పుకుంటూనే వస్తున్నా. ఆ శిరీషక్క మన ఇంట్లోనే ఉంటది, మనతోటే ఉంటది, నన్ను పెళ్లి చేసుకున్నా, ఆమెను దూరం కొట్టద్దు, ఆ పిల్లల్ని అంటే కూడా ఆమె చూసుకుంటదని ఆ రోజు నుండి నేను చెప్పుకుంటూనే వస్తున్నా. కానీ ఏ రోజు ఆమెకు అన్యాయం చెయ్యాలి, ఆమెను మొత్తం పూర్తి వదిలిపెట్టు, ఆమెను కొట్టు తిట్టు అని నేను చెప్పలేదు. ఈ రోజు ఎందుకు ఆమె మీద చేతేసుకున్నాడు అని అంటే ఆ లతక్కని తీసుకొని వచ్చింది మా ఇంటికి. ఆమె ముంగట్నే ఇష్టం ఉన్నట్టు తిట్టింది శ్రీనుని. అందుకే శ్రీను ఆ బాధ తట్టుకోలేక పోయిండు. రారా పోరా, ఇట్లా నారా అట్లా నారా అనుకుంటా ఇష్టం ఉన్నట్టు తిట్టింది. ఒక మొగోడిని అట్లా అనద్దు అనేసరికి ఆయనకు కోపం వచ్చి ఆమెను కొట్టిండు కావచ్చు, కానీ ఇంతవరకు ఏ రోజు ఆమె మీద ఒక్క దెబ్బ కూడా వేయలేదు. అది ముచ్చట ఆమెకు కూడా తెలుసు. అవునే ఆడదానా, నీతోటి పంట అంటే నా బిడ్డ చూసి మంచిగా పంటన్నావు, పండు అన్ని దగ్గర వండబెట్టి చెద్దరుగా పొమ్మంటావా అని ఒక్క చేసుకున్న మొగోడిని ఇంకో ఆడిదాని దగ్గర చూసే వరకు నా బిడ్డ పానం ఎంత తెలికపోయిందో. రాబర్ తిడుతుంది, ఇంకా తిట్టింది దాని తప్పు, చెప్పు అందుకొని చీపురు అందుకొని బయట గుంజుకొచ్చి బట్టలిప్పి మీ ఇద్దరిని అన్నేది ఉండే అది కరెక్ట్. మా ఇదంతా బాధ ఎందుకే, నీ బిడ్డ ఏబట్టి వీళ్ళిద్దరికి ఇంత లొల్లెందుకు, ఈ పొల్లని ఇంత టార్చర్ చేసేందుకు, నీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నావాయే? నీ బిడ్డను నీ హద్దుల్లో పెట్టుకో, రమక్క పెట్టుకో, వీళ్ళిద్దరు మంచిగా కలిసి ఉండరు. ఆ భగవంతుడు వీళ్ళకి పిల్లల్ని తిట్టడు, లేకపోతే లేదు. బయట బొచ్చడు మంది అనాథ పిల్లలు ఉన్నారు, తెచ్చుకొని చదువుకోరాదా? బాగంటా నువ్వు తెచ్చుకొని చదువుకోపోయినావు. చదువుకుంటాం, నాకు లేకపోతే నేను చదువుకుంటారు కావచ్చు, నాకు ఉన్నారు కదా. ఓ పత్తిత్తు లెక్క మంచిగానే చెప్తారు అందరూ, కానీ అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది బాగా. అవన్నీ మాకేం చెప్పకూరి, మీలోళ్ళు ఉంటే మీరు ఏమన్నా చూసుకోర్రి, అర్థమవుతుందా? అంతేగాని మా ఇంటి ముంగడికి వచ్చి మా ఇజ్జత్ తీయాలనుకున్నా మీకేం రాదు, మా ఇజ్జత్ తీసినా మీకేం రాదు, తీయకున్నా ఏం రాదు. ఎప్పుడా నల్లికుట్లోడా, నా బిడ్డను ఎందుకు కొట్టినవు? నా బిడ్డను సంపుతా అని చూస్తానవా? బిడ్డను చంపి దీంతోటి ఉంటా అని చూస్తున్నావా? నీ మనసులా ఏమున్నదిరా చెప్పురా. ఆ మనసులున్న మాట చెప్పినా కదా, నేను ఈమెతోటి ఈమె అంటే నాకు ఇష్టం, నాకు ఈమెకు శిరీషకు పిల్లలు పుడతలేరని నేను ఈమెతోటి ఉంటున్నా. పిల్లలు పుడితే అందరం కలిసి మంచిగానే ఉంటాం, మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతేనా? అర్థమవుతుందా? చక్కగా దాన్ని ఇక్కడనే వదిలిపెట్టి మీరు ఓర్రి. ఇప్పటి నుండి దాన్ని ఒక్క మాట అనకుండా కొట్టకుండా నేను చూసుకుంటా, కానీ నా జోలికి రాకుండా ఉండుమానుర్రి. ఎందుకు రానురా నీ జోలికి, బరాబరత్త నీ జోలికి. నన్ను ఇష్టం ఉన్నట్టు నీ అవ్వును నువ్వు కలిసి కొట్టిర్రు. అట్లా కాదు, నా ఊరు నుండి నేను పట్టుకొత్తా రేపు. నీ ఊర్లో నువ్వేమనికి చెప్పుకుంటావో వానికి పెద్ద మనుషుని సర్పంచ్ని అందరిని పట్టుకరా, కూసుండి మాట్లాడదాం రేపు. ఇవన్నీ కాదు, పెద్ద మనుషులు ఏం చెప్తారో అది నువ్వు వినాలి. వాళ్ళేంది చెప్పేది, నా మనసులో ఉన్న మాట నేను చెప్తాను కదా. నాకు ఈ పిల్లంటే ఇట్టం. తాగున్నావురా దరిద్రుడా, నువ్వు తాగున్నావు. ఇప్పుడు కాదు, రేపు మాట్లాడదాం. ఈ నలుగుట్ల కాదు, ఈ ఊరు పెద్ద మనిషి ఎవరు, సర్పంచ్ ఎవరు, అందరినీ పిలుచుకో. రేపు నా ఊరు నుండి నేను పట్టుకొని వస్తా. నా బిడ్డ జీవితం ఏం చేయాలో వాళ్ళే తీర్పు చెప్తారు. ఏం తీర్పు ఎప్పుడు ఇవ్వడం అవసరం లేదు. ఈమెకు పిల్లలు అయితే లేరు, అందుకే నా కొడుకు దాంతో ఉంటాడు. అక్కడైనా చెప్పేది గిదే, ఇక్కడైనా చెప్పేది గిదే. అంటే ఇప్పుడు నీ కొడుకు ఇద్దరు ఉంచుతావా? ఉంటే ఉంచుట, దీన్ని ఉంటే ఉండుమారు, లేకపోతే తీసుకుపోతే తీసుకుపోర్రి. అట్లనా? అయితే నేనే రేపు మాట్లాడదాం. రేపు పెద్ద మనుషులు నోట్ల మరి మా నోట్లు ఉంచుతారా, నీ నోట్లు ఉంచుతారో రేపు మాట్లాడదాం. నాడు ఇంట్లకు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు మాట్లాడుకుంటూ కాదు, నీ బిడ్డ చేయబట్టే ఇదంతా లొల్లి. నీ బిడ్డ ఒక్కటి మెయిన్ క్యారెక్టరు. నాకు తిక్కలేసింది అనుకో, నీ బిడ్డని నేను ఏం చేస్తున్నా కూడా నాకు తెలియదు. స్టేషన్లో పోయి కూర్చుండి దంచిపిత్తా, లేకపోతే చంపడానికైనా సిద్ధం. నా బిడ్డ కండ్లిళ్లకు ఎవ్వరు కారణం అవుతారో వాళ్ళని బతకనియ నేను. చంపుతావా? చంపు, ఏ పాడు చంపుతావో చూస్తాం. మేము కూడా మేమేమి ఇక్కడ అట్టిగా లేము. వాళ్ళంటే మాత్రం మేము అస్సలకే ఊకోము. శ్రీను ఏదైనా ఉంటే మీరు చూసుకొని మా దగ్గరికి రా, అర్థమైతుందా? మమ్మల్ని మధ్యలో అయితే మాత్రం మంచిగా ఉండదు. ఏంటిదే మధ్యలో? ఇది మధ్యలో వచ్చిందని వాళ్ళిద్దరికి లొల్లి. నువ్వా ఏంటక్వా శ్రీను, ఇదంతా బాధలు ఎందుకురా? నీ భార్యతోటి నువ్వు మంచిగా కలిసి ఉండురా. అద్దో, అది నన్ను ఏంద్రా పోరా రారా అని నన్ను చిట్కలేసుకుంటా తిట్టినది. దాంతో నేను ఉండా. అది పని మనిషి లెక్క ఉంటేనేమో ఉండరి, లేకపోతే పీక్తేవి. కానీ దాన్ని ఎవ్వడు అద్దంటలేడు. వచ్చిరు కదా, అయ్యా వచ్చిరు కదా, తీసుకుపోర్రి, తీసుకుపోయి సాదుకోపోర్రి. మీకు ఉన్నది కదా ఆస్తి అంతస్తు అన్ని ఉన్నాయి కదా, తీసుకుపోయి సాదుకోపోర్రి. ఎవడద్దంటాడు? అవునారా? నీ ఆట రేపు చెప్తాం మేము. రేపు పిలిపి 10 వరకు మేమత్తాం. నువ్వు ఎవరిని పిలుచుకుంటావు పిలుచుకో. మా ఊరు నుండి నేను ఎవరిని పట్టుకురావాలో పట్టుకొచ్చుకుంటా, అప్పుడు చెప్తా అసలైన ఆట. ఇప్పుడు ఈ తిట్టుకుంటే
కోరుకుంటే కాదు ముచ్చట, అసలైన పంచాయతీ రేపు పెట్టిపిత్తా. రేపు తెలుసుకుందాం మిమ్మల్ని ఏ రకంగా ఆట ఆడియాలో. నేను ఆ రకంగా ఆట ఆడిస్తా. నా బిడ్డకు అన్యాయం చేస్తారా? నా బిడ్డను కొడతారా? నా బిడ్డ మీద చేతెత్తారా? ఓ నీ బిడ్డ అనబడుతుంది, నీకే పుట్టిందా? ఓ మెంటల్ దానా, ఆ మరిది తండ్రి తండ్రి ఆయనకు అనే హక్కు ఉన్నది. నా భర్త ఆరోగ్యం మంచి ఉండదు కాబట్టి నా భర్త రాలేడు. నా మరిది వచ్చిండు కాబట్టి నా మరిదే చూసుకుంటాడు. నా మరిదికి ఎంత బలం ఉందో వెనక నీకు తెలియదు. రేపు చూపిస్తనే నీ ఆట. ఏం చేసుకుంటావు చేసుకో, ఎవ్వని విలుసుకుంటావు విలుసుకో. మేము ఎవ్వలకు భయపడేటోళ్ళం కాదు. రారా కొడుక, వీళ్ళు ఏం చేసుకుంటారో చేసుకొని ఇది మూలకు వాడు ఉంటేనే ఉండని, లేకపోతే దీన్ని తీసుకపోని విడాకులు ఇచ్చి పారేద్దాం. నువ్వు ఇంకో దాన్ని వేసుకుంటే బరాబరి ఎత్తరా కొడుకు పెళ్లి. మీరు ఏం చేసుకుంటారో ఎవరిని పట్టుకొచ్చి మాట్లాడతారో మాట్లాడుర్రి. అరే శ్రీను రా, పోయే రేపు మాట్లాడదాం. పోయే పంచాయతీ పెట్టిపిత పోయే రేపు. నువ్వే పంచాయతీ పెట్టించినా మేము చెప్పేది ఇదే. రావాలా, దానికి ఎంత బలుపు ఉన్నది, వానికి ఎంత బలుపు ఉన్నది, ఇద్దరు ముండలకి ఎట్లా బలుపు ఉన్నది. నా బిడ్డ జీవితం ఇట్లా వేయాలని చూస్తుర్రు. అవ్వా మీరు అస్సలకే తగ్గకుర్రి. రేపు మీరు ఎవరిని పట్టుకొని వస్తారో రార్రి, వీళ్ళు ఎవరిని పిలిపిస్తారో పిలిపియని పెద్ద మనుషుల ముంగట మాట్లాడుర్రి. తర్వాత ఏం జరుగుతుందో దాన్ని బట్టి మీరు వీని మీద దీని మీద కేసు పెట్టుర్రి. ఈ శీర్ష పొల్ల ఎంతో మంచిది. ఆ పొల్ల జీవితం ఇట్లా అయితే అంటేనే మాకే చూడబుద్ధి అయితే లేదు. ఈ బక్కముండ చిన్నది కాదు, ఇది చిన్నది కాదు. ఇదే కొడుకే చేసింది. కొడుకును మొత్తం మలిపి దాని దగ్గర పెట్టింది. అంతకుముందు పిల్లగాడు గట్ల లేకుంటే నన్ను ఎక్కిపిచ్చి మాటలు ఎక్కిపించుకుంటా కొట్టిపిచ్చింది తెలుసా. ఇంతకు ముందు నరసక్క కొద్ది దెబ్బలు కాదు, కొద్ది కథ కాదు కొట్టుడు. అదే కదేరా, అందుకే మాకు బాధ అనిపించింది నిన్న. అందుకే కదా చెప్పు, నువ్వు అమ్మోళ్ళకి చెప్పు అని చెప్పినాం. బాబాయ్ నువ్వు మన ఊరు సర్పంచ్కి ఇంకా నీకెవరు తెలుసో అందరిని పిలిపి మాట్లాడదాం. అరే బిడ్డ మాట్లాడదాం. మనమైతే ఇప్పుడు ఇంటికి పోదాం. ఇంటికి పోతారా? ఏడుంటే రాత్రి బాడుకో. నా బిడ్డ నేను చేస్తాడు, నేనున్నా కూడా నన్నేం చేస్తాడు. మీ ఇంటికి పోతే నీ భర్తకు అనుమానం రాదా? చెప్పినవా? ఆయనకు తెలియదవ్వా, తెలియకుండా వచ్చినాం మేము. ఆయన బిడ్డలు ఎందుకు తోలుకొచ్చిరా? నాగమైతే మా ఇంటికాడ ఉందురు రార్రి. నేనే ఒక్కడు పోతాడు, రేపు మందిని పట్టుకొని వస్తాడు. మీరు మా ఇంటికాడ ఉందురు రార్రి. నర్సక్క మీ ఇంటికాడ ఉంటే నిన్నేమన్న మాటలంటే ఎట్లా? మా అత్త గురించి మీకు తెలుసు కదా. ఏం తెలిసిన మీ అత్త ఏం చేయలేదు, నీ మొగడేం చేయలేరు రా మమ్మల్ని. రార్రి మా ఇంటికాడ నన్ను ఉందురు, నరసక్కోళ్ళ ఇంటికాడ నన్నా ఉందురు. నిన్ను అస్సలకి ఏమేం కాదన్నం. నువ్వు మాతో ఎంత మంచిగా ఉంటావు. రేపు వీళ్ళ ఆట ఖచ్చితంగా చెప్పాలి. అన్న నువ్వెవరో మరి మీకు బాబాయ్ అవుతావు అని అంటారు కానీ నువ్వైతే గట్టోళ్ళని పట్టుకొచ్చి వీళ్ళిద్దరిని తన్నిపి ఎట్లయితే అట్లాయే. నాకు నా భర్త అంటే ఫుల్ ఇష్టం అమ్మ. ఏ రోజు కూడా ఒక్క మాట అనలేదు, ఒక్క దెబ్బ వేయలేడు. నన్ను ఎంతో మంచిగా చూసుకున్నాడు. కానీ దీని మోజుల పడి నన్ను ఈ రోజు నా కొట్టుడు తిట్టుడు చేస్తా అంటే నాకు కొంచెం కోపం వస్తుంది. కానీ ఎంత కోపం వచ్చినా చేసుకున్న భర్త కదమ్మా. భర్త తోడు లేకపోతే ఆడదాని బతుకు వేస్టే. అసొంటి మొగడు ఉంటేంది సత్తేందే బిడ్డ. రేపు మాట్లాడినాక ఏదనేది డిసైడ్ చేద్దాం. నీకేం తక్కువ ఉన్నదే బిడ్డ. నేను రెక్కల కట్టం చేసుకొని నిన్ను సాదుకుంటా. నేను కడుపు ఉపాసం పెట్టుకొని నిన్ను సాదుకుంటా బిడ్డ. నువ్వు బాధపడేంది? నేను చచ్చేదాకా బాబు చచ్చేదాకా నీకే రందుండది బిడ్డ నువ్వు బాధపడకు. ఇంట్లో ఉంటారు తీ అన్న, నువ్వు పోయిరా. సరే సరే, మీ ఇంట్లో ఉన్నట్టు దానికి తెలిస్తే మళ్ళా పెద్ద లొల్లి. దానికి తెలియదు. మేము మా ఇల్లు కొంచెం లోపడుకుంటది. అయితే ఇలా తవ్వ వాళ్ళని తీసుకుపోయి పొల్ల తిన్నదో లేదో బుక్కటి తినబెట్టు. అవో ఇక పొద్దు పోతాంది, ఆరైపోతాంది. అదినా నేను అన్నకు చెప్తా, జ్వరం వచ్చింది అక్కడనే ఉన్నదని చెప్తా. నేను మనుషుల్ని పట్టుకొని రేపు పొద్దుగాల అత్తా. సరేనా? నేను నీకు ఫోన్ చేస్తా కానీ బిడ్డను దగ్గర పెట్టుకో. మరి పోతావా ఇంటికి? ఇంటికి పోయి పోతావా లేకపోతే ఎట్లరా? ఇంటికి పోని ఇప్పుడు. సరే పోకుంటావానే. ఇప్పుడు వాళ్ళు కోపం మీద ఉంటారు. మీరు వేయినా కూడా ఏమనేది తెలియదు. ఎందుకంటే కొంచెం మొగోడు ఉన్నది, వేరుంటది భయం. ఇప్పటిదాకా నేను ఉంటిని, మరి ఏమన్నా అంటారు. సరేనా? నేను రేపు పొద్దున పట్టుకత్తా. సరే మరిది, నువ్వు పట్టుకరా. పైసలు ఏమన్నా తర్వాత చూసుకుందాం. పైసలు లేవేవి లేవు. నా పార్టీ ఒక్కసారి అడుగు పెట్టిందంటే ఇక ఘోరంగా ఉంటది. కానీ నేను పెట్టిపిస్తా అందరినీ. గట్టోళ్ళనే పట్టుకొని వస్తా. మరి నేను పోతానా? బండి ఆడనే పెడితే కదా. ఆడికే పోయి బండి తీసుకొని పోతా. కానీ నాకేం భయం. సరే మీరు ఓర్రి అవ్వా, వీళ్ళని తీసుకొని పో. రారా శిరీష, మా ఇంటికి పోదాం దారి. సరే దోస్తులు చూసిర్రా, ఈరోజు వీడియో ఇదన్నమాట. మరి రేపటి వీడియోలో పంచాయతీలో పెద్ద మనుషులు ఏం చెప్తారు, అసలు ఏం కాబోతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో వస్తుంది దోస్తులు. జర ఏమనుకోకుర్రి, మా గొంతు అయితే అస్సలు బాగాలేదు. అమ్మో గొంతు ఘోరంగా నొత్తుంది. ఆవుకుంటా చేస్తున్నాం అన్నమాట. జర అర్థం చేసుకుంటారనే చెప్తున్నాము.
దోస్తులు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి, హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి దోస్తులు. మరి నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుంది ఏం కథ అనేది అయితే తప్పకుండా రేపటి ఎపిసోడ్లో చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ దోస్తులు.